నాగేశ్వరరావు గారు రైట్. ఇప్పుడు నేను చూపించిన వీడియో మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఇంకా క్లియర్గా విని ఉంటారు. ఒక ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు డైరెక్ట్గా. అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమం ఏ రకంగా చేస్తారో ఆ రకంగా ఈ బెట్టింగ్ ఎలా ఉపయోగపడుతుంది డబ్బులు సేవ్ చేయడానికి, డబ్బులు ఎర్న్ చేయడానికి అని సదరు యాంకర్ క్వశ్చన్ వేస్తే ఆయన మొత్తం చెప్తున్నాడు. ఎంత అట్రాక్టివ్గా చెప్తున్నాడంటే అతను, మీకు ఇలాగ వస్తుంది అలా వస్తుంది, కేవలం కమిషన్లే కాదు, అష్యూరెన్స్ ఇలాగా, క్యాష్ బోనస్ ఇలాగా, ఒక 5 మందిని మీరు తీసుకొస్తే దాని మీద ఇంత బోనస్, ఈ రకంగా చెప్తున్నప్పుడు ఆ ఛానల్ నిజంగా చాలా రెప్యూటెడ్ ఛానల్, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో వస్తాయి. బట్ ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఆథరైజ్ చేస్తున్నట్టు కాదా? 100% ఆథరైజ్ చేసినట్టే అది. 100%. డు దే కమ్ అండర్ ద డెఫినెట్లీ గేమింగ్ యాక్ట్ కిందకి వస్తారు. ఎస్, తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద 100% వస్తారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద దాన్ని సపోర్ట్ చేసిన, దానికి సహకరించిన, దాన్ని ప్రోత్సహించిన, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసిన అందరు బాధ్యులు దానికి, ప్రతి ఒక్కరు. ఇదేంటి సార్ అంటే ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ ఎ బ్లిస్ అంటుంది కదా లా. సో ఇలాంటి సమయంలో మరి వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎంత అంటే బాహాటంగా చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదేదో సీక్రెట్ ప్రోగ్రామ్ కాదు, లేకపోతే సారీ ఫ్రమ్ లాంగ్వేజ్ లైక్ ఏదో మిడ్ నైట్ వచ్చే ఒక కార్యక్రమం కాదు, వేరే కొంతమంది మాత్రం వ్యూవర్స్ చూడడానికి బాటంగా చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా దేశంలో చట్టాల మీద ఎవరికి అవగాహన లేదు. జనరల్గా కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఏమనుకుంటారంటే, నేను ఏం చేయడం లేదు కదా, వాళ్ళు ఏదో వీడియో ఇస్తే నేను ఓన్లీ నేను ప్రమోటే చేస్తున్నా కదా అనుకుంటాడు. వాళ్ళకి ఏదో నేను ప్రమోషన్ చేసినందుకు పైసలు వస్తాయి కదా అనుకుంటారు తప్ప ఇది చట్ట వ్యతిరేకమైన చర్య అనే విషయం వాళ్ళకి చాలామందికి తెలియదు. అది ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఈ గేమింగ్ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ కావచ్చు, మీడియేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదేమి లీగల్ యాక్టింగ్ అనే లీగల్ పరిధిలోకి వస్తుందని చెప్పి ఉండొచ్చు బహుశా. ఓకే. సో వీళ్ళు కూడా ఏంటంటే, అరే ఒక యాడ్ చేయడం వల్ల మాకు ఇంత పైసలు వస్తాయి కదా, నేను వాడటం ఆడకపోవడం వాళ్ళ ఇష్టం కదా అనే ఉద్దేశం మీద వీళ్ళు కూడా ప్రమోషన్ చేస్తూ ఉండొచ్చు. కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ రకంగా అయినా సరే ఒక జూదానికి సంబంధించి మీరు ప్రమోషన్ చేసినా ఏం చేసినా కూడా మీరు యాక్ట్ కింద శిక్షించబడతారు. ఎస్, సెక్షన్ 3 ఆఫ్ గేమింగ్ యాక్ట్ వెరీ క్లియర్గా చెప్తుంది మనకు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ వెరీ క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు గేమింగ్ యాక్ట్ అనేది 1974 నుంచి ఉంది మనకు. ఓకే, 1974 నుంచి ఉంది, కానీ ఎప్పుడు వెలుగులోకి రాలే. ఓకే. ఇప్పుడు మనకు చాలా చట్టాలు ఉన్నాయి దేశంలో, వెలుగులోకి రాని చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇది వెలుగులోకి వస్తుంది అంతే. ఓకే. బట్ ఈ 11 మంది పరిస్థితి, ఇప్పుడు వాళ్ళ న్యాయవాదులతో వెళ్తున్నారు, మీరు చెప్తున్నారు వాళ్ళు తెలుసో తెలియకో లేకపోతే డబ్బులు కాసిపడో ఏదో చేశారు అంటే కనుక అందరూ శిక్షార్హులేనా ప్రస్తుతం? డెఫినెట్లీ. ఇప్పుడు చట్టం తెలవనంత మాత్రాన వాళ్ళని చట్టమే వదిలిపెట్టదు. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎంత నిరక్షరాస్యులైనా సరే నాకు చట్టం తెలియదు అనటమే తప్పు. నీకు చదువు రాకున్నా పర్లేదు కానీ వెసులుబాటు లేదు. లేదు, నువ్వు చదువు రాకున్నా పర్లేదు కానీ చట్టాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుని మీద ఉంటుంది. ఓకే. కాబట్టి ఎవరు కూడా నాకు చట్టం తెలియదు, నేను తెలియక తప్పు చేసిన అన్నికి లేదు, ఎక్కడ కూడా ఎక్కడ లేదు.